నమస్తే. అమెరికా ఉద్యోగం చేసేందుకు అవకాశం కల్పించే H1B వీసాలపై అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. ఈ వీసాలపై ఇప్పటివరకు ఉన్న కంట్రీ క్యాప్ను తొలగించే అవకాశాలున్నాయి. ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత ఇమిగ్రేషన్ విధానాలు కఠినతరం అవుతాయని, అమెరికా వీసాలు దక్కడం మరింత కష్టమవుతుందనే అంచనాలకు భిన్నంగా ఈ నిర్ణయం ఉండే అవకాశం ఉంది. కంట్రీ క్యాప్ తొలగిస్తే ఏదైనా రంగంలో నిపుణులైన ఇతర దేశాల వారు అమెరికాలోని కంపెనీల్లో 6 ఏళ్ల పాటు పనిచేసేందుకు వీలుగా H1B వీసాలు ఇస్తారు. అయితే ఈ వీసాలపై పరిమితి ఉంది. మొత్తం వీసాల్లో 7% మించి ఏ దేశానికి ఇవ్వొద్దని అమెరికా గతంలో కంట్రీ క్యాప్ విధించింది. దీంతో H1B వీసాలకు ఎక్కువగా పోటీ ఉండే దేశాల వారు ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. జనాభా పోటీ తక్కువగా ఉండే దేశాల వారికి ఎలాంటి వెయిటింగ్ లేకుండా వేగంగా ఈ వీసాలు వస్తున్నాయి. ఇప్పుడు కంట్రీ క్యాప్ తొలగిస్తే దేశంతో సంబంధం లేకుండా H1B వీసాలు జారీ అవుతాయి. పోటీ ఎక్కువగా ఉన్న దేశస్తులకు ఎక్కువ H1B వీసాలు దక్కుతాయి. ఇందులో భారతీయులకే ఎక్కువ మేలు. H1B వీసాలపై పరిమితిని తొలగిస్తే భారతీయ నిపుణులకు ఎక్కువ మేలు జరగనుంది. టెక్నాలజీ, ఐటీ, ఇంజనీరింగ్, ఆరోగ్య రంగాల నిపుణులకు అమెరికా ఎక్కువగా ఈ వీసాలు ఇస్తుంది. టెక్, ఐటీ, ఇంజనీరింగ్ నిపుణుల సంఖ్య భారత్లో ఎక్కువ. భారత అమెరికన్ శ్రీరామకృష్ణన్ ప్రతిపాదన H1B వీసాలపై కంట్రీ క్యాప్ను తొలగించాలనే ప్రతిపాదనను భారత్ అమెరికన్ శ్రీరామకృష్ణన్ తెరమీదికి తెచ్చారని తెలుస్తుంది. ఇక ట్రంప్ గెలిచాక ఆయనను కీలకమైన సైన్స్ అండ్ టెక్నాలజీ కార్యాలయంలో AI పాలసీ సలహాదారుడిగా నియమించారు. ఇమిగ్రేషన్ విధానంలో ప్రతిభకు పెద్దపీట వేయాలని, ప్రతిభ ఆధారంగా వీసాల కేటాయింపు ఉండాలని ఆయన సూచించారు.